నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం గూగుల్ ఫామ్ లో యాడ్ ఏ సెక్షన్ అనే ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్దాం. రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్న గూగుల్ యాప్స్ అని క్లిక్ చేద్దాం. గూగుల్ ఫామ్స్ ని ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక గూగుల్ ఫామ్ ని కానీ లేదా బ్లాంక్ ఫామ్ ని కానీ లేదా టెంప్లెట్ ని కానీ యూజ్ చేసి సెక్షన్ ని యూజ్ చేద్దాం. నేను నా దగ్గర ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఉన్నాయి. సో మనకి ఎక్కడైతే సెక్షన్ వేరుగా కావాలో ఆ ప్లేస్ దగ్గర పెట్టుకొని ఈ కింద ఉన్నటువంటి యాడ్ సెక్షన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఆ తర్వాత ఉన్న క్వశ్చన్స్ అన్ని వేరే సెక్షన్ లోకి స్ప్లిట్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ సెక్షన్ కి మనం ఒక పేరు కూడా ఇవ్వచ్చు. ప్లీజ్ పార్ట్ 1 పార్ట్ 2 అని ఇచ్చాను. సో ఈ పైన ఉన్నది ఒక సెక్షన్, కింద ఉన్నది రెండో సెక్షన్ అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా డిస్ప్లే చేస్తుంది అని. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం మన పేరుని ఎంటర్ చేయొచ్చు. తరువాత ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట, అంటే ఫస్ట్ సెక్షన్ అన్నమాట. సో నెక్స్ట్ అని క్లిక్ చేస్తే రెండో సెక్షన్ లోకి మనం వస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఇంతకుముందు రాసుకున్న క్వశ్చన్స్ రెండో సెక్షన్ లో కనిపిస్తుంది. మనం ఇచ్చిన టైటిల్ కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ మనము ఈ ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పొచ్చు. ఆ తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనము ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు మనకి ఇవి సెక్షన్ వద్దు అనుకుంటే ఏం చెయ్యాలి అంటే ఈ సెకండ్ సెక్షన్ దగ్గరికి వచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మెర్జ్ విత్ అబోవ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మునుపటిలా అన్ని ఒకే ఫామ్ లో కనిపిస్తాయి. సో యాడ్ సెక్షన్ అని క్లిక్ చేయడం ద్వారా దాన్ని రెండో సెక్షన్ లోకి తేవచ్చు. అలాగే మెర్జ్ అని క్లిక్ చేయడం వల్ల దాన్ని కలిపేయచ్చు. లేదు అంటే సెక్షన్ ని డిలీట్ చేయొచ్చు లేదా మూవ్ చేయొచ్చు. అలాగే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు ఈ పర్టికులర్ సెక్షన్ ని. సేమ్ ఆప్షన్స్ పైదానికి కూడా ఉంటాయన్నమాట. డూప్లికేట్ సెక్షన్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, అలాగే డిలీట్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.